ఒక ఎవరైతే భారతి గారి గురించి దారుణమైన కామెంట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశాం. చామల కిరణ్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశాం. ఇది కాన్సెప్ట్. అయితే ఇప్పుడు వెంటనే ఒక దాన్ని ఏమంటారు నేరేటివ్ థింకింగ్ టీం లైన్లోకి వచ్చేసింది. ఇదే పని జగన్ ఎందుకు చేయలేదు, ఆ రోజున వాళ్ళని ఎందుకు చేయలేదు, అదే ఇక్కడ చూడండి బాధ్యత ఉంది అన్నటువంటి. ఒక్కసారి సోషల్ మీడియాలో చెక్ చేయండి. అంబటి రాంబాబు పోలీస్ కంప్లైంట్ ఏమిచ్చాడు? భారతి గారి గురించి చేస్తున్న మీమ్స్ గురించినే కదా. వాళ్ళని ఎవరినన్నా కేసు పెట్టారా, అరెస్ట్ చేశారా? ఇదే వ్యక్తి తన గురించి చేసిన వ్యాఖ్యల మీద స్వయంగా విడుదల రజనీ గారు కంప్లైంట్ చేశారు కదా. అప్పుడు కేసు పెట్టారా, అప్పుడు అరెస్ట్ చేశారా? అదే సందర్భంలో ఇదే వ్యక్తి రోజా గారి గురించి ఎంత దారుణమైనటువంటి కామెంట్లు చేశాడు, అప్పుడు అరెస్ట్ చేశారా, కేసు పెట్టారా? ప్రతి ఒక్కళ్ళు ఇతని స్థాయి ఏంటో ఎవరికి తెలియదు. ఇతను ఏదో అంతర్జాతీయ నాయకుడి కిందన మాట్లాడతాడు. ప్రతి ఒక్కళ్ళని వాడెంత, వీడెంత, అదెంత, ఇదెంత, అది అట్టాంటిది, ఇది ఎట్టాంటిది. ఇతను ఎదురుగుండా ఒక పెద్ద అద్దంలో ఎదురోళ్ళు అందరికీ చూసేస్తున్నట్టుగా మాట్లాడతాడు. దారుణమైన కామెంట్లు చేస్తాడు. ఎన్నాళ్ళ నుంచి ఇది కొత్తగా వచ్చిందా? రోజుల తరబడి. ఇవాళ అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. ఎందుకని? నేరుగా భారతి గారి గురించి మాట్లాడినటువంటి దాని గురించి క్షమాపణ కూడా చెప్పించారు. బాగుంది. కానీ ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ పదం తర్వాతన రాష్ట్రం మొత్తం కాదు, ప్రపంచం మొత్తం మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా బగ్గుమంది. ఒకవేళ అతను దొరుకుంటే బతికుండేవాడు కాదేమో. ఓ రకంగా ఇప్పుడు పోలీసులు అతన్ని కాపాడు ఉండాలి. ఎందుకంటే ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాతన ఏ విధంగా ఉంటుంది? చంద్రబాబు గారు లాంటి వాడే కంటతడి పెట్టాడు ఆ రోజున అంటే ఎవరికైనా మనసు చెల్లించలేదా? ఆ మాట మాట్లాడడం తప్పన్నాం కదా. ఇక్కడ అగ్రెసివ్నెస్ పెరిగిపోతుంది కదా. ప్రభుత్వం పరువు పోతుంది, పార్టీ పరువు పోతుంది కాబట్టి అరెస్ట్ చేశారు. ఇవాల్టికైనా సరే, ఇప్పుడైనా సరే ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. సోషల్ మీడియాలో ఎంత దారుణమైనటువంటి మీమ్స్, కొన్ని దాన్ని ఏమంటారు స్కిట్స్ టైపులో, షార్ట్ ఫిలిమ్స్ టైపులో కూడా ఇట్లాగ వ్యక్తిత్వ హననం చేస్తున్నాను. సైద్ధాంతికంగా చేయండి. బియ్యం గురించి చేస్తారా, పంచదార గురించి చేస్తారా, జగన్ లెక్కర్ గురించి చేస్తారా, ఇట్లాంటి. కానీ వ్యక్తిత్వ హననానికి సంబంధించినటువంటి మీమ్స్, వ్యక్తులనే టార్గెట్ చేసుకోవడం, అది కూడా ఆడవాళ్ళని ప్రత్యేకించి వ్యభిచారులుగా చిత్రీకరించడం, లేదంటే అక్రమ సంబంధికులుగా చిత్రీకరించడం, పెద్దవాళ్ళ ఇళ్ళనినే కాదు పెద్ద నాయకులని కూడా ఇదే పదాలు వాడుతున్నారు. మరి కొంతమంది నాయకులు దారుణంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అవి కంట్రోల్ చేసి ఈ మొత్తం వ్యవహారంలో ఇంకొకడెవడు తప్పు చేసినా సరే ఊరుకోము అనేటటువంటి ఒక సంకేతం ఇవ్వాలి. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు కదా. ఇప్పటికీ ఉన్నటువంటి మీమ్స్ చూడండి, ఇప్పటికీ ఉన్నటువంటి ఆ తరహా వ్యాఖ్యలు చూడండి. ఇతను ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడో చూడండి. ఇంతకాలానికి ఇప్పుడు కూడా చర్య తీసుకోవడానికి అది బాగా బరస్ట్ అవ్వడం వలన ఆ కారణంగా మాత్రమే నడిచింది. ఇప్పటికైనా సరే ఒక్కసారి కళ్ళు తెరిచి పోలీసులకే చెప్పండి. ఏ పార్టీ వాళ్ళ మీదనైనా సరే వ్యక్తిగతంగా లేడీస్ జోలికి వెళ్తే, లేడీస్ విషయంలో కానీ వ్యక్తిగతంగా దూషణ కానీ ఉంటే కేసులు పెట్టమని చెప్పండి. అప్పుడు గొడవ ఉండదు. సైద్ధాంతిక అంశాలు, విధానపరమైనటువంటి విషయాల మీద విమర్శల్లో తప్పే లేదు. కానీ వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత దూషణ, ఎస్పెషల్లీ ఆడవాళ్ళ విషయంలో కనీసం ఆ ఒక్కటి చేయండి. ఆడవాళ్ళ జోలికి ఏ ఒక్కళ్ళు మాట్లాడినా సరే ఇమ్మీడియట్ కేసు. విడుదల రజనీ పెట్టిన కేసు తీపిచ్చండి. రోజా గురించి మాట్లాడినది ఒకసారి అందులోనే కనబడిపోతే మాట్లాడినవి అన్నీ కూడా చెక్ చేసుకోండి.